వెల్కమ్ టు మై ఛానల్ రాధిక భక్తిమాలిక ఛానల్. ఇది నా ఛానల్ యొక్క 135వ ఎపిసోడ్. ఇందులో విష్ణు సహస్రనామ స్తోత్రం నుండి 21వ శ్లోకము మరియు అందులో నామాలు ఉంటాయి. మరియు ఒక యోగి ఆత్మకథలో నుండి 42వ అధ్యాయం ఉంటుంది. అంతకన్నా ముందుగా ఒక క్లిప్ చూపిస్తాను. అది తప్పకుండా లింక్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. తప్పకుండా వినండి. అదేంటంటే గ్రహాలు ఎవరిని బాధించవు అనే విషయం టాపిక్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వినండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం నుండి ఈ శ్లోకము 21వ శ్లోకము. ఓం మరీచిత్త మనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. ఓం మరీచిత్త మనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. ఈ దివ్య శ్లోకమున భగవానుడు 9 విధములగు మధుర నామములతో స్తవనీయుడగును. ఓం మరీచయే నమః. ఓం దమనాయ నమః. ఓం హంసాయ నమః. ఓం సుపర్ణాయ నమః. ఓం భుజగోత్తమాయ నమః. ఓం హిరణ్యనాభాయ నమః. ఓం సుతపసే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం ప్రజాపతయే నమః. హరి ఓం తత్సత్. ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం నుండి ఈ అధ్యాయము 42వ అధ్యాయము. దీని హెడ్లైన్ గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు. గురూజీ, ఈ వేళ పొద్దున మీరు ఏకాంతంగా కనిపించినందుకు నాకు సంతోషంగా ఉంది. పండ్లు గులాబీల సుగంధ భారాన్ని మోసుకొని నేనప్పుడే శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాను. శ్రీ యుక్తేశ్వర్ గారు నిర్లిప్తులై చూశారు నా వైపు. ఏమిటి నీ ప్రశ్న? తప్పించుకోవడానికి చూసినట్లుగా గది అంతా కలియజూశారు గురుదేవులు. గురూజీ, నేను నీ దగ్గరికి హైస్కూల్ పిల్లవాడిగా వచ్చాను. ఇప్పుడు నేను పెరిగి పెద్దవాణ్ణయ్యాను. 1-2 వెంట్రుకలు కూడా నెరిశాయి. మొదట మనం కలుసుకున్న క్షణం నుంచి ఈనాటి వరకు మీరు నా మీద మౌనంగా ఆప్యాయత కురిపిస్తూ వస్తున్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మీరు అన్నది మనం మొదట కలుసుకున్న రోజున ఒకే ఒకసారి అన్న సంగతి మీకు గుర్తుందా అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన వైపు చూశాను. గురుదేవుల చూపు వాల్చుకున్నారు. యోగానంద, మాటలు లేని గుండె చక్కగా పదిలపరిచే స్నిగ్ధ భావాల్ని పొడిపొడిగా ఉండే మాటల్లో పెట్టాలా అన్నారు. గురూజీ, మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. కానీ ఆ మాట మీరు చెప్పగా వినాలని నా చెవులు తపించిపోతున్నాయి. నువ్వు కోరుకున్నట్లే కానియ్యి. వైవాహిక జీవితంలో ఉన్న రోజుల్లో నేను యోగ మార్గంలో తర్ఫీదు ఇయ్యడానికి నాకు ఒక్క కొడుకు ఉంటే బాగుండును అని నేను తరచూ తపిస్తూ ఉండేవాణ్ణి. కానీ నువ్వు నా జీవితంలో అడుగు పెట్టాక తృప్తి పడ్డాను. నీలోనే నా కొడుకును చూసుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళల్లో స్పష్టంగా 2 కన్నీటి బొట్లు నిలిచాయి. యోగానంద, నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను. మీ సమాధానమే నాకు స్వర్గ ప్రవేశానికి అనుమతి పత్రం. ఆయన మాటలకు నా గుండెలో బరువు దిగిపోయినట్లు అనిపించింది. ఆయన భావావేశరహితంగా కుదురుగా ఉంటుండేవారని నాకు తెలుసు. అయినా ఆయన మౌనానికి నేను తరచూ ఆశ్చర్యపోతూ ఉండేవాణ్ణి. ఆయన్ని నేను పూర్తిగా తృప్తి పరచలేకపోయానేమోనని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాణ్ణి. ఆయనది చిత్రమైన స్వభావం. ఎప్పుడూ పూర్తిగా తెలిసేది కాదు. బయటి ప్రపంచానికి అందనంత లోతుగా నిశ్చలంగా ఉండేది ఆయన ప్రకృతి. ఆ బయటి ప్రపంచం విలువల్ని ఆయన ఏనాడో అధిగమించారు. తర్వాత కొన్నాళ్ళకి నేను కలకత్తా ఆల్బర్ట్ హాల్లో అసంఖ్యాకులైన శ్రోతల సమక్షంలో ఒక సభలో ప్రసంగించాను. శ్రీ యుక్తేశ్వర్ గారు, సంతోష్ సంస్థాన మహారాజా, కలకత్తా మేయర్లతో పాటు సభావేదిక మీద కూర్చోవడానికి అంగీకరించారు. గురుదేవులు నా దగ్గర వ్యాఖ్యానమేమీ చేయలేదు. కానీ ప్రసంగ సమయంలో నేను అప్పుడప్పుడు ఆయన వైపు చూస్తూ ఆయన సంతోషిస్తున్నట్లు కనిపిస్తున్నారని భావించాను. ఆ తర్వాత శ్రీరాంపూర్ కాలేజీ పూర్వ విద్యార్థుల సభలో ప్రసంగించవలసి వచ్చింది. నేను పాత సహాధ్యాయుల్ని చూస్తుంటేను, వాళ్ళు తమ పిచ్చి సన్యాసిని చూస్తుంటేను ఆనంద బాష్పాలు స్రవించాయి. ధారాళమైన వాగ్ధాటి కల మా తత్వశాస్త్రాచార్యులు డాక్టర్ ఘోషాల్ గారు నన్ను అభినందించడానికి ముందుకు వచ్చారు.
కాలమనే రసవాది వల్ల వెనకటి మా అపార్థాలన్నీ తొలగిపోయాయి. డిసెంబర్ నెల చివరలో శ్రీరాంపూర్ ఆశ్రమంలో చలికాలపు సంక్రమణోత్సవం జరిగింది. ఎప్పటి మాదిరిగానే శ్రీ యుక్తేశ్వర గారి శిష్యులు ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడ సమకూడారు. భక్తి సంకీర్తనలు, అమృతం లాంటి తీయటి గొంతుతో క్రిస్టోద ఒకడు పాడిన పాటలు, కుర్ర విద్యార్థులు వడ్డించిన విందు భోజనము, కిటకిటలాడే ఆశ్రమ ప్రాంగణం, ఆరుబయట నక్షత్రాల కింద గాఢంగా సంచలనాత్మకమైన గురుదేవుల ఉద్బోధాలే ఎన్నెన్ని జ్ఞాపకాలు. ఎప్పుడో గతించిన ఏళ్ల ఆనంద మహోత్సవాలు. అయితే ఈరోజు రాత్రి ఒక కొత్త విశేషం ఉంది. యోగానంద, ఈ సమావేశంలో నువ్వు ఇంగ్లీషులో మాట్లాడు. ఇబ్బడిగా ఆప్యాయమైన ఈ కోరుకుంటే గురుదేవుల కళ్ళ మిలమిల్లాడాయి. ఇంగ్లీషులో నా మొదటి ఉపన్యాసం జరగడానికి ముందు ఓడలో నేను పడ్డ అవస్థ తలిచారో ఏమో ఆయన. నా శ్రోతలకు, సోదర శిష్యులకు ఈ కథ చెప్పి గురుదేవులకు హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ ముగించాను. అమోఘమైన వారి దర్శకత్వం నాకు మహాసముద్రంలో ఓడమీదే కాదు, మహావిశాలమైన ఆనందభరితమైన అమెరికా దేశంలో నేనున్న 15 ఏళ్లు ప్రతిరోజు నాకు లభిస్తూనే ఉంది అని ముగించాను. అతిథులు వెళ్ళిపోయిన తర్వాత శ్రీ యుక్తేశ్వర్ గారు ఒకప్పుడు తమ పక్కలో పడుకొని నిద్రపోవడానికి అనుమతించి, అది కూడా ఒక్కసారే, ఇలాంటి ఉత్సవం ఒకటి జరిగిన తర్వాత నిద్రపోవడానికి అనుమతించి నన్ను తీసుకువెళ్ళిన పడగదికే రమ్మని పిలిచారిప్పుడు. ఆ రోజు రాత్రి మా గురుదేవులు అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. వారి పాద సన్నిధిలో అర్ధచంద్రాకారంగా కూర్చున్నారు శిష్యులు. యోగానంద, నువ్విప్పుడే కలకత్తా వెళ్ళిపోతున్నావా? రేపు మళ్ళీ ఒకసారి రా ఇక్కడికి. నీకు చెప్పవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి. మర్నాడు మధ్యాహ్నం ఆశీపూర్వకమైన చిన్న మాటలు కొన్ని పలికి శ్రీ యుక్తేశ్వర్ గారు పరమహంస అనే ఉన్నత పరివ్రాజక బిరుదం నాకు ప్రసాదించారు. పరమ అత్యున్నత హంస, తెల్లటి హంసను సృష్టికర్త అయిన బ్రహ్మకు వాహనంగా చెబుతాయి పురాణాలు. పవిత్రమైన ఈ హంసకు నీళ్లు కలిసిన పాలల్లోంచి నీళ్లను మాత్రమే వేరు చేసే శక్తి ఉందని చెబుతారు. అంచేత అది వివేకానికి ప్రతీక అయ్యింది. పరమహంస గురించిన అర్థం అన్నమాట. ఆయన ముందు నేను మోకరిల్లుతూ ఉండగా ఇలా అన్నారు. ఇప్పుడది స్వామి అన్న నీ వెనుకటి బిరుదానికి బదులుగా వాడుకలోకి వస్తుంది. పరమహంసజీ అన్నది పలకడానికి నా పాశ్చాత్య శిష్యులు పడవలసిన పాట్లు తలుచుకొని నాలో నేను ముసిముసి నవ్వులు నవ్వుకున్నాను. భూమి మీద ఇప్పుడిక నా పని పూర్తయింది. ఇక నువ్వు కొనసాగించాలి అన్నారు గురుదేవులు ప్రశాంతంగా. ఆయన కళ్ళు ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నాయి. నా గుండె భయంతో దడదడా కొట్టుకుంటుంది. పూరీలో మన ఆశ్రమం బాధ్యత తీసుకోవడానికి ఎవరినైనా పంపు అంటూ చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. నేనంతా నీ చేతుల్లో పెట్టేస్తున్నాను. నువ్వు నీ జీవిత నౌకని, సంస్థా నౌకని విజయవంతంగా దైవ తీరాలకు చేర్చగలుగుతావు. నేను కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాల్ని చుట్టేసుకున్నాను. ఆయన లేచి ప్రేమ పురస్సరంగా దీవించారు. తర్వాత గురుదేవులు తమ ఆస్తిని బందోబస్తు చేయడానికి సంబంధించిన న్యాయశాస్త్రపరమైన వివరాలు నాతో ముచ్చటించారు. తాము పోయిన తర్వాత తమ 2 ఆశ్రమాల్ని, ఇతర ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం తమ బంధువులెవరూ వాద్యమాడకుండా ఉండేలా కట్టుదిట్టం చేయాలని ఆయన ఆత్రం. ఆ ఆస్తుల్ని కేవలం ధర్మ కార్యాలకి వినియోగించేటట్లుగా పత్రం రాసిపోవాలని ఆయన కోరిక. ఈ మధ్య గురువుగారు కిద్దర్పూర్ వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగాయి కానీ వెళ్ళలేకపోయారు. నా సోదర శిష్యుడు అమూల్యబాబు ఒకనాడు మధ్యాహ్నం నాతో అన్నాడు. ఏదో కీడు జరగబోతున్నట్లు నాలో వణుకు పుట్టింది. నేను గుచ్చి అడిగిన మీదట శ్రీ యుక్తేశ్వర్ గారు ఇలా చెప్పారు. ఇంక నేను కిద్దర్పూర్ వెళ్ళేది లేదు. ఒక్క క్షణం గురుదేవులు జరుసుకున్న పసివాడిలా వణికిపోయారు. మహామునుల్లో సైతం దేహమనే ఇంటి మీద మమకారం దాని సహజ ప్రకృతిని బట్టి పుట్టి రవ్వంత ఉంటుంది అని రాశారు పతంజలి. మా గురుదేవులు చేసే ప్రసంగాలు కొన్నిటిలో చాలా కాలం పాటు పంజరంలో పెట్టి ఉంచిన పక్షి తలుపు తెరిచినప్పుడు తనకు అలవాటైన ఇంటిని విడిచి వెళ్ళడానికి వెనకాడుతుంది అంటుండేవారు. గురూజీ, అంత మాట అనకండి, అలాంటి మాటలు మరెన్నడూ నా దగ్గర అనకండి అంటూ ఏడుస్తూ మనవి చేస్తున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారి ముఖం ప్రశాంత దరహాసంతో ప్రసన్నమైంది. 81వ పుట్టినరోజు రాబోతున్నా ఆయన బాగా దృఢంగా ఉన్నారు. మాటల్లో వెలువడకపోయినా నా హృదయానికి అనుభూతమయ్యే
మా గురుదేవుల ప్రేమలో ప్రతిరోజు ఒలలాడుతూ ఆసన్నమవుతున్న మరణాన్ని గురించి ఆయన చేసిన రకరకాల సూచనల్ని నా మనసులోంచి తొలగించేశాను. గురుదేవా, అలహాబాదులో ఈ నెల కుంభమేళా జరుగుతుందండి అంటూ మేళా జరిగే తిథులు ఒక బెంగాలీ పంచాంగంలో గురుదేవులకు చూపించాను. నీకు నిజంగా వెళ్ళాలని ఉందా? నేను తమను విడిచి వెళ్ళడం శ్రీ యుక్తేశ్వర్ గారికి ఇష్టం లేదన్న సంగతి పసిగట్టకుండా నేను ఒకసారి అలహాబాదులో జరిగిన కుంభమేళాలో మీకు బావాజీ దర్శన భాగ్యం కలిగింది. బహుశా ఈసారి ఆయన్ని దర్శించే భాగ్యం నాకు కలగవచ్చు అన్నాను. నువ్వు వారిని అక్కడ కలుసుకుంటావనుకోకు. తర్వాత గురుదేవులు మౌనం వహించారు, నా ఆలోచనలకు అడ్డు రావడం ఇష్టం లేక. ఆ మర్నాడు నేను కొంతమందిని వెంట పెట్టుకుని అలహాబాదుకు బయలుదేరుతుంటే గురుదేవులు యథాప్రకారంగా ప్రశాంతంగా నన్ను ఆశీర్వదించారు. శ్రీ యుక్తేశ్వర్ గారి వైఖరిలో ఉన్న గూఢార్థాలు నాకు స్పృహలో లేకపోవడానికి కారణం గురుదేవుల మరణాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసిన అనుభవం నాకు బలవంతంగా కలగకుండా ఉండాలని భగవంతుడు ఇచ్చ. నా జీవితంలో ఎప్పుడూ అలాగే జరుగుతుంది. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ మరణ సమయంలో దేవుడు దయతలిచి నన్ను ఆ సన్నివేశాలకు దూరాన ఎక్కడో ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. మా అమ్మ, అన్నయ్య, అనంతుడు, అక్క, రమ, గురుదేవులు, నాన్నగారు, ప్రేమాస్పదులైన అనేక మంది ఇతరులు చనిపోయినప్పుడు నేను దగ్గర లేను. మా బృందమంతా 1936 జనవరి 23వ తేదీన కుంభమేళా చేరింది. దాదాపు 20 లక్షల మంది ఉన్న ఆ జనసందోహం కంటికి ఆకర్షకంగా ఉండడమే కాదు, మనసును ఉర్రూతలూగిస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పరమాత్మ విలువ మీద, గాఢతరమైన భగవదాలంబన ప్రాప్తి కోసం లౌకిక బంధాలను విడిచిపెట్టిన సాధు సన్యాసుల మీద, అధమాధమ స్థితిలో ఉన్న రైతుకు సైతం సహజ సిద్ధమైన గౌరవం ఉండడం భారతీయుల విశిష్టత. కపటులు, నయవంచకులు నిజంగా ఉన్నారు, కానీ భగవదాశీస్సులతో దేశాన్ని వెలుగొందించే కొద్దిమంది కోసమని భారతదేశం అందరినీ గౌరవిస్తుంది. ఈ సువిశాల దృశ్యాన్ని చూసిన పాశ్చాత్యులకు జాతి జీవనాడిని కాలం తాకిడికి తట్టుకుంటూ భారతదేశం నిలుపుకుంటున్న అణచలేని జీవశక్తికి మూలమైన ఆధ్యాత్మిక వైభవాన్ని అనుభూతి కావించుకోవడానికి అద్వితీయమైన అవకాశం కలిగింది. మా బృందం మొదటి రోజు కేవలం చూడడంతోనే గడిపింది. వేల కొద్ది యాత్రికులు పాప పరిహార నిమిత్తం పావన గంగలో స్నానాలు చేశారు. బ్రాహ్మణ పురోహితులు శాస్త్రోక్తమైన పూజా పునస్కారాలు, అగ్ని కార్యాలు నిర్వర్తించారు. మౌన సన్యాసుల పాదాల దగ్గర భక్తిపూర్వకంగా కానుకలు సమర్పించారు. ఏనుగులు, అందంగా అలంకరించిన గుర్రాలు, మందకోడిగా నడిచే రాజపుటాన ఒంటెలు బారులుగా సాగాయి. వాటి వెనక వెండి బంగారాలతో చేసిన రాజదండాల్ని, పట్టు మక్మల్ పతాకాన్ని ఊపుతుండే దిగంబర సాధువుల చిత్రమైన ఊరేగింపు సాగింది. గోచీలు మాత్రం పెట్టుకుని ఉన్న తపస్సులు ప్రశాంతంగా చిన్న చిన్న గుంపులుగా కూర్చొని ఉన్నారు. వేడికి చలికి తట్టుకోగలిగేందుకు వీలుగా వారు ఒంటికి బూడిద పూసుకొని ఉన్నారు. వారికి నుదుట ఉన్న చందనపు బొట్టు జ్ఞాననేత్రాన్ని సూచిస్తుంది. తల నున్నగా గీయించుకుని కాషాయ వస్త్రాలు ధరించి ఒక్కొక్క వెదురు కర్ర, భిక్షాపాత్ర చేత పట్టుకున్న సన్యాసులు వేల కొద్దీ ఉన్నారు. వాళ్ళు నడుస్తున్నప్పుడు, శిష్యులతో వేదాంత చర్చలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ముఖాలు సన్యాసులకు సహజమైన ప్రశాంతతతో ప్రకాశించాయి. అక్కడక్కడ చెట్ల కింద మండుతున్న కొయ్యదుంగల గుట్టల్ని చుట్టూ ఆకర్షణ కలిగించే సాధువులు ఉన్నారు. వాళ్ళ జుట్టు, జడలు కట్టి తల మీద చుట్టి ఉండి, వాళ్ళల్లో కొందరికి కొన్ని అడుగుల పొడుగు గల గడ్డాలు ఉన్నాయి. వాటిని చుట్టుముట్టి ముళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ధ్యానంలోనైనా ఉంటారు, లేదా చెయ్యి చాపి దారిని పోయే ఆ జనాన్ని ఆశీర్వదిస్తూనైనా ఉంటారు. బిచ్చగాళ్ళు ఏనుగుల మీద సాగే మహారాజులు వన్నెల చీరలు కట్టుకుని గలగలలాడే గాజులతోనూ, గల్లుగల్లుమనే కడియాలతోనూ సాగే ఆడవాళ్ళు, వికారంగా చేతులు చాపుకొని ఉన్న ఫకీర్లు, యోగ దండాల్ని పట్టుకు వెళ్ళే బ్రహ్మచారులు, అంతరంగానందాన్ని గంభీరంగా దాచిపెట్టుకున్న వినయ సాధుమూర్తులు ఎందరో ఉన్నారు. అంతరంగానందాన్ని గంభీరంగా దాచిపెట్టుకున్న వినయ సాధుమూర్తులు ఎందరో ఉన్నారు. ఈ కోలాహలాన్ని మించిపోయేటట్లు అదే పనిగా మోగే గుడిగంటల పిలుపు. మేము మేళాకు వచ్చిన రెండో రోజున నా సహచరులు, నేను వివిధ ఆశ్రమాల్లోకి తాత్కాలికంగా వేసిన గుడిసెల్లోకి వెళ్ళి సాధు సత్పురుషుల ప్రణామాలు చేశాం. మఠాన్వయంలో గిరి శాఖ నాయకులకు ఆశీస్సులు అందుకున్నాం.
చిరునవ్వు చిందించే నిప్పుల వంటి కళ్ళు, బక్కపలచే ఒళ్ళు గల తపస్వి ఆయన. ఆ తర్వాత మరో ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడ ఆశ్రమ గురువులు అప్పటికి 9 ఏళ్లుగా మౌనవ్రతంలో ఉన్నారు. పండ్లు మాత్రమే ఆయన ఆహారం. భారతదేశంలో కొన్ని లక్షల మంది సాధువుల్ని నియంత్రించడానికి 7 నాయకులతో కూడిన కార్యవర్గం ఒకటి ఉంది. ఆ 7 భారతదేశంలో ఉన్న 7 పెద్ద విభాగాలకు ప్రతినిధులు. నేను మహామండలేశ్వరుణ్ణి, అంటే అధ్యక్షులైన శ్రీ శ్రీ జయేంద్రపురి గారిని కలుసుకున్నాను. ఆ సాధు పుంగువులు చాలా మితభాషులు. ఈయన తమ ప్రసంగాల్ని తరచుగా సత్యం, ప్రేమ, పని అన్న 3 మాటలకే పరిమితం చేసుకుంటారు. ఇదే తగినంత సంభాషణ. ఆ ఆశ్రమంలో హాలులో ఒక వేదిక మీద కూర్చున్న అందసాధువు ప్రజ్ఞాచక్షువు, శాస్త్రాలు గాఢంగా అధ్యయనం చేసిన పండితుడాయన. అన్ని సంప్రదాయాల వాళ్ళు ఆయన్ని ఘనంగా గౌరవిస్తారు. నేను వేదాంతం గురించి హిందీలో సంగ్రహంగా ఒక ప్రసంగం చేసిన తర్వాత మేము ప్రశాంతమైన ఆ ఆశ్రమంలో నుంచి బయటికి వచ్చి దగ్గరలో మరో స్వామిని సందర్శించాం. గులాబీ వన్నె చెక్కిళ్ళు, దృఢమైన భుజాలు కలిగి సుందర రూపులైన ఆ సన్యాసి పేరు కృష్ణానంద గారు. ఆయన దగ్గర పెంపుడు ఆడసింహం ఒకటి పండుకొని ఉంది. ఆ అడవి జంతువు ఆ సన్యాసి ఆధ్యాత్మిక ఆకర్షణకు లోబడి ఆయన శరీర దార్ఢ్యానికి మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను. ఆ సన్యాసి ఆధ్యాత్మిక ఆకర్షణకు లోబడి అన్నం పాలు తప్ప మాంసమేది ముట్టదు. పచ్చని జూలుగల ఈ జంతువుకు దీర్ఘ గంభీర గర్జనలో ఓంకారనాదం చేయడం నేర్పారు ఆ స్వామి. అదొక పిల్లి జాతి భక్తురాలు. ఆ తర్వాత చెప్పుకోదగ్గది ఒక పండిత యువ సాధువుతో జరిగిన సంభాషణ. దాని గురించి శ్రీరైర్ తన యాత్రా దినచర్య పుస్తకంలో ఇలా రాశారు. మేము ఫోర్టు కారులో కిర్రుమనే బల్లకట్టు వంతెన మీద దిగువ మట్టంలో ప్రవహిస్తున్న గంగా నదిని దాటాం. ఆ జనసమర్థంలో పాము పాకినట్లుగా ముందుకు సాగి సన్నటి వంకర సందుల్లో నుంచి వెళ్ళి ఏటి ఒడ్డున చేరినప్పుడు యోగానంద గారు, బాబాజీ, శ్రీ యుక్తేశ్వర్ గారు కలుసుకున్న స్థలం వైపు చూపించారు. కాసేపటికి మేము కారులో నుంచి దిగి సాధువులు వేసిన మంటల నుంచి దట్టంగా వస్తున్న పొగలో నుంచి జారుడు ఇసుక మీద కొంత దూరం నడిచి అడుసు, మన్ను, గడ్డి కలిపి వేసిన చిన్న గుడిసెల్లో సహాయానికి చేరాం. ఈ తాత్కాలిక ఆవాసాల్లో ఒక దాని ముందు ఆగాం. దానికి తలుపు లేదు. లోపలికి ప్రవేశించడానికి చిన్న దారి ఉంది. కలపాత్రి అని యువ సంచార సాధువు బస చేస్తున్నది అక్కడే. విశిష్టమైన ప్రతిభకు పేరు పొందిన వాడాయన. అక్కడ ముదురు పసుపు పచ్చ వన్నెగల గడ్డి చాప మీద బాసెం పట్టు వేసుకొని కూర్చుని ఉన్నారు. ఆయనకున్న ఒకే ఒక ఆచ్ఛాదన పైపెచ్చు, ఆయనకున్న ఒకే ఒక్క ఆస్తి భుజాల మీద కప్పుకున్న కాషాయ వస్త్రం. మేము కాళ్ళు చేతులు నేలకు ఆనించి పాక్కుంటూ ఆ కుటీరంలోకి వెళ్ళి ఆ జ్ఞానమూర్తికి ప్రణామం చేసేసరికి దివ్యత్వం ముట్టిపడే ఆ ముఖంలో చిరునవ్వు విరిసింది. ప్రవేశ మార్గం దగ్గరున్న కిరసనాయి లాంతరు వింతగా అల్లల్లాడుతుంది. గుడిసె గోడల మీద నీడలు ఆడుతున్నాయి. ఆ సాధువు కళ్ళు సంతోషంతో వెలిగాయి. చక్కని ఆయన పలువరస దగదగా మెరిసింది. ఆయన మాట్లాడే హిందీ నేను అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఆయన ముఖ కవళికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఉత్సాహంతోనూ ప్రేమతోనూ ఆధ్యాత్మిక తేజంతోనూ నిండి ఉన్నారు. ఆయన గొప్పతనం విషయంలో ఎవ్వరికీ సంశయం కలగదు. భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేవాడు సుఖజీవనాన్ని గురించి ఊహించుకోడు. బట్టల సమస్య ఉండదు. రోజు విడిచి రోజు తప్ప అన్నం ముట్టకుండా, ఎన్నడూ భిక్షాపాత్ర పట్టకుండా ఉండడం వల్ల రకరకాల తిళ్ళ కోసం మొహం వాచడం ఉండదు. ఎన్నడూ డబ్బుతో లావాదేవీలు లేకుండా, వస్తువులేవీ దాచిపెట్టుకోకుండా, ఎప్పటికీ దేవుణ్ణే నమ్ముకొని ఉండడం వల్ల డబ్బుకు సంబంధించిన లంపటాలు ఏవీ ఉండవు. పవిత్ర నదీ తీరాల వెంబడి నడుచుకుంటూ సాగిపోవడం తప్ప వాహనాలు ఎక్కడమన్నది అసలే ఉండదు. మమకారాల్ని తప్పించుకోవడం కోసం వారం రోజుల కంటే ఎక్కువ ఎక్కడా ఉండడం జరగదు. అటువంటి వినయాత్ముడి ఈయన. వేదాల్లో అసాధారణ పాండిత్యం గడించిన ఈయన బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి MA శాస్త్ర పట్టం గడించినాడు. శాస్త్రాలలో పండితుడు. నేను ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఒకానొక మహత్తరానుభూతి నాలో వ్యాపించింది. నిజమైన భారతదేశాన్ని చూడాలన్న నా కోరికకు ఆ అనుభవం ఒక సమాధానంగా కనిపించింది. ఆధ్యాత్మిక మహానీయులు గల ఈ దేశానికి నిజమైన ప్రతినిధి ఈయన.
కరపాత్రి గారిని ఆయన సంచార జీవితం గురించి అడిగాను. చలికాలానికి మీకు అదనంగా బట్టలు లేవా? లేవు, ఇది చాలు. మీరు పుస్తకాలు కూడా తీసుకువెడతారా? నేను చెప్పేది వినదలిచిన వాళ్ళకి నా జ్ఞాపకంతోనే బోధిస్తాను. ఇంకా ఏం చేస్తారు? గంగ ఒడ్డున తిరుగుతాను. ప్రశాంతమైన ఈ మాటలు విన్నప్పుడు ఆయన జీవితంలో ఉన్న నిరాడంబరత నాకు కూడా అలవడితే బాగుండునన్న తపన నన్ను వివశుణ్ణి చేసింది. అమెరికా కానీ అక్కడ నా భుజాల మీదున్న బరువు బాధ్యతల్ని గుర్తుకు చేసుకున్నాను. లేదు యోగానంద, ఇలా గంగ ఒడ్డున తిరిగే యోగం నీకు ఈ జన్మలో లేదు అని ఒక్క క్షణం దిగులుగా అనుకున్నాను. ఆ సాధువు తమ ఆధ్యాత్మికానుభూతుల్ని కొన్ని నాకు చెప్పిన తర్వాత నేను చటుక్కున ఒక ప్రశ్న వేశాను. మీరు వర్ణించినవి ఇవన్నీ శాస్త్రజ్ఞానంతో చెబుతున్నారా, మీ అంతరికానుభవంతో చెబుతున్నారా? పుస్తకాల్లో చదివింది సగం, అనుభవంలోనిది సగం అంటూ చిరునవ్వుతో సూటిగా జవాబు ఇచ్చారు. మేము కొంతసేపు ధ్యాన మౌనంలో కూర్చున్నాం. ఆయన పవిత్ర సన్నిధి నుంచి తరలి వచ్చిన తరువాత నేను శ్రీ రైట్తో బంగారు గడ్డి సింహాసనం మీద కూర్చున్న మహారాజు ఈయన అన్నాను. ఆ రోజు రాత్రి మేళా మైదానంలో నక్షత్రాల కింద పుల్లలతో కుట్టిన విస్తళ్లలో భోజనాలు చేశాం. పల్లాలు కడిగే బెడదను భారతదేశంలో కనీస స్థాయికి తగ్గించడం జరిగింది. సమ్మోహం కలిగించే ఈ కుంభమేళాలో మరో 2 రోజులు ఉన్నాం. తర్వాత వాయవ్యంగా ప్రయాణించి యమునా తీరంలో ఉన్న ఆగ్రా చేరాం. మళ్ళీ మరోసారి తాజ్మహల్ వైపు చూపు సారించాను. పాలరాతితో మలిచిన ఆ స్వప్నాన్ని తిలకించి అప్రబుద్ధుణ్ణి అయ్యాను. జితేంద్రుడు పక్కన నించుని ఉన్న వెనుకటి సన్నివేశం నా మనసులో మెదిలింది. అక్కడి నుంచి బయలుదేరి బృందావనంలో స్వామి కేశవానంద గారి ఆశ్రమానికి వెళ్ళాం. కేశవానంద గారి కోసం వెళ్ళడంలో నా ఉద్దేశం ఈ పుస్తకంతో ముడిపడి ఉన్నది. నన్ను లాహిరి మహాశయుల జీవిత చరిత్ర రాయమని శ్రీ యుక్తేశ్వర్ గారు కోరిన కోరికను నేనెన్నడూ మర్చిపోలేదు. నేను భారతదేశంలో ఉన్న కాలంలో అవకాశం దొరికినప్పుడల్లా ఆ యోగావతారమూర్తి ప్రత్యక్ష శిష్యుల్ని, బంధువుల్ని కలుసుకుంటూనే ఉన్నాను. వాళ్లతో తిరిగి సంభాషణలు రాసి పెట్టుకుంటూ, యథార్థ విషయాలన్నీ, తేదీల్ని సరిచూసుకుంటూ ఫోటోలు, పాత ఉత్తరాలు, పత్రాలు సేకరించాను. నా లాహిరి మహాశయ దర్శనం పెరగడం మొదలైంది. గ్రంథకర్తృత్వంలో నేను పడవలసిన పాట్లు ముందు ఉన్నాయని గ్రహించి డీలా పడిపోయాను. ఆ మహాగురువుల జీవిత కథా రచయితగా నా పాత్రను నేను సముచితంగా నిర్వహించగల సామర్థ్యం నాకు ప్రసాదించమని ప్రార్థించాను. లిఖిత వృత్తాంతంలో తమ గురువుగారిని తక్కువ చేయడం కానీ, తప్పుడు వ్యాఖ్య చేయడం కానీ జరుగుతుందేమోనని ఆయన శిష్యుల్లో చాలామంది భయపడ్డారు. దైవావతారుల జీవితానికి పసలేని పలుకులతో ఎవ్వరూ న్యాయం చేయలేరు అని నా దగ్గర వ్యాఖ్యానించారు పంచానన్ భట్టాచార్య గారు. ఇతర సన్నిహిత శిష్యులు కూడా అదే విధంగా యోగావతారుల్ని అమర గురుదేవులుగా తమ గుండెల్లో దాచిపెట్టుకోవడంతోనే తృప్తి పడ్డారు. అయినప్పటికీ లాహిరి మహాశయులు తమ జీవిత చరిత్రని గురించి చెప్పిన జోస్యం నా మనసులో ఉండడం వల్ల ఆయన బాహ్య జీవితానికి సంబంధించిన యథార్థ విషయాలన్నీ సేకరించి సత్య నిరూపణకు శక్తి వంచన లేకుండా కృషి చేశాను. స్వామి కేశవానంద గారు బృందావనంలో ఉన్న తమ కాత్యాయని పీఠ ఆశ్రమంలో మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. చక్కని తోటలో ఉన్న ఆ ఆశ్రమం భారీ ఎత్తు నల్ల స్తంభాలతోనూ ఇటుకలతోనూ కట్టింది. ఆయన వెంటనే మమ్మల్ని కూర్చునే గదిలోకి తీసుకువెళ్లారు. అందులో లాహిరి మహాశయుల పెద్ద ఫోటో ఒకటి ఉంది. ఆ స్వామికి 90వ ఏడు దగ్గర పడుతుంది. కానీ కండలు తిరిగిన ఆయన శరీరం బలాన్ని, ఆరోగ్యాన్ని కనబరుస్తుంది. పొడుగాటి జుట్టు, మంచులాంటి తెల్లటి గడ్డం, ఆనందంతో మిలమిల్లాడే కళ్ళు గల ఆయన మూర్తీభవించిన యథార్థ ఋషిపుంగవులు. భారతీయ గురువుల గురించి రాసే నా పుస్తకంలో ఆయన్ని గురించి కూడా చెప్పదలుచుకున్నానని నేను ఆయనకు తెలియజేశాను. మీ పూర్వ జీవితాన్ని గురించి కొంచెం చెప్పండి. ప్రాధేయపూర్వకంగా చిరునవ్వు నవ్వాను. మహాయోగులు సాధారణంగా మితభాషులు. కేశవానంద గారు వినమ్రతా భంగిమ ఒకటి చేశారు. నా బాహ్య జీవితానికి సంబంధించింది చాలా స్వల్పం. నిజానికి నా జీవితమంతా హిమాలయాల్లో ఏకాంత ప్రదేశాల్లో గడిచిపోయింది. ప్రశాంతమైన ఒక గుహ నుంచి మరో గుహకు నడిచి వెళ్తూ ఉండేవాణ్ణి. కొద్ది కాలం నేను హరిద్వారానికి అవతల
చిన్న ఆశ్రమం ఒకటి నడిపాను. దాని చుట్టూ పొడుగాటి చెట్ల తోపు ఒకటి ఉండేది. ఎక్కడ పడితే అక్కడ తాచుపాములు విచ్చలవిడిగా ఉంటూ ఉండడం వల్ల యాత్రికులు అక్కడికి వచ్చేవారు కారు. అది ప్రశాంతమైన ప్రదేశం అంటూ కేశవానంద గారు ముసిముసి నవ్వారు. తర్వాత గంగకు వరద వచ్చి ఆ ఆశ్రమాన్ని తాచుపాముల్ని కూడా ఊడ్చిపెట్టేసింది. అప్పుడు మా శిష్యులు ఈ బృందావన ఆశ్రమం కట్టడానికి నాకు తోడ్పడ్డారు. మా బృందంలో ఒకరు ఆ స్వామిని హిమాలయాల పులుల బారి నుంచి ఎలా రక్షించుకోగలిగారని అడిగారు. కేశవానంద గారు తల ఊపారు. ఆ ఉన్నత ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అడవి జంతువులు యోగుల్ని పీడించడమన్నది అరుదు. ఒకసారి నాకు అడవిలో ముఖాముఖిగా ఒక పులి తారసపడింది. హఠాత్తుగా నేను చేసిన ధ్వనికి ఆ జంతువు రాయిలా స్తంభించిపోయింది అంటూ చెప్పి ఆ స్వామి వెనుకటి జ్ఞాపకాలతో ముసిముసిగా నవ్వారు. ఇక్కడ కింద పులుల గురించి కొంచెం మ్యాటర్ ఉందండి. పులుల్ని జయించడానికి చాలా పద్ధతులున్నట్లు కనిపిస్తుంది. ఫ్రాన్సిస్ బర్జిల్ అనే ఆస్ట్రేలియా దేశపు అన్వేషకుడు భారతదేశంలో ఉన్న అడవులు తనకు రకరకాలుగాను, అందంగాను, సురక్షితంగాను కనిపించినట్లు రాశాడు. ఆయన రక్షా కవచం ఈగల కాగితం అంటే ప్లే పేపర్. ప్రతిరోజు రాత్రి నేను నా శిబిరానికి చుట్టూ కొన్ని కాగితాలు పరిచి ఉంచేవాణ్ణి. దాంతో నిశ్చింతంగా ఉండేవాణ్ణి అని వివరించారు. దానికి కారణం మనస్తత్వ సంబంధం ఉన్నది. పులి గొప్ప స్వాభిమానం గల జంతువు. అది ఈగల కాగితం దాకా వచ్చే వరకు చుట్టూ తిరిగి గాండ్రిస్తూ మనిషిని సవాలు చేస్తుంది. ఇది ఈగల కాగితం అంటే ఫ్లై పేపర్ అంటండి. దానికి కారణం మనస్తత్వ సంబంధం ఉన్నది. పులి గొప్ప స్వాభిమానం గల జంతువు. ఈగల కాగితం దాకా వచ్చే వరకు చుట్టూ తిరిగి గాండ్రిస్తూ మనిషిని సవాలు చేస్తుంది. తర్వాత చల్లగా జారుకుంటుంది. దర్జాగల పులి ఏదీ కూడా జిగురు కాగితం మీద చతికిలబడ్డ తరువాత మనిషి ఎదురు పడడానికి పూనుకోదు. పులి గురించిన చిన్న మ్యాటర్ అన్నమాట ఇది. తర్వాత నెక్స్ట్, అప్పుడప్పుడు నేను కాశీలో ఉన్న మా గురువుగారిని దర్శించడానికి నా ఏకాంతవాసంలో నుంచి బయటికి వచ్చేవాణ్ణి. హిమాలయారణ్యాల్లో నేను అంతు పొంతు లేకుండా చేసే సంచారానికి గురువుగారు నన్ను వేలాకాలం చేస్తుండేవారు. నీ అరికాల్లో చక్రం ఉంది అన్నారొకసారి ఆయన నాతో. పవిత్ర హిమాలయాలు నిన్ను ఆకట్టుకోవడానికి కావలసినంత విశాలంగా ఉన్నందుకు సంతోషం. చాలాసార్లు మహాసమాధికి ముందు, తర్వాత కూడా లాహిరి మహాశయులు సశరీరులై నా ముందు సాక్షాత్కరించారు. హిమాలయాల ఎత్తు ఆయన చేరలేనిదేమీ కాదు. 2 గంటల తర్వాత మమ్మల్ని భోజనాల గదిలోనికి తీసుకువెళ్లారాయన. నేను లోపల గాబరాపడి నిట్టూర్పు విడిచాను. మరో 15 వంటకాల భోజనం. భారతదేశం ఆతిథ్యాన్ని అందుకోవడం మొదలై ఏడాది నిండకముందే నేను 50 పౌండ్ల బరువు పెరిగాను. అయినప్పటికీ నా మీద గౌరవంతో ఏర్పాటు చేసిన అంతులేని విందుల్లో శ్రద్ధగా వండిన వంటకాలన్నీ తిరస్కరించడం చాలా మొరటుతనం అని అనిపించుకుంటుంది. భారతదేశంలో బాగా లావెక్కిన సన్యాసిని ముచ్చటపడి చూస్తారు. భోజనం అయిన తర్వాత కేశవానంద గారు నన్నొక మారుమూలకి తీసుకువెళ్లారు. నీ రాక మేము అనుకోనిదేమీ కాదు అన్నారాయన. నీకో కబురు చెప్పాలి. నేను ఆశ్చర్యపోయాను. కేశవానంద గారి దర్శనానికి వెళ్లాలన్న ఊహ నేను ఎవరికీ చెప్పలేదు. కిందటేడాది నేను బద్రీనారాయణానికి దగ్గరలో ఉత్తర హిమాలయాల్లో తిరుగుతూ ఉండగా దారి తప్పిపోయాను. విశాలమైన ఒక గుహలో తలదాల్చుకోవడానికి చోటు కనిపించింది. ఆ గుహలో రాతి నేల మీదున్న ఒక గుంటలో నిప్పులు కనకనా మండుతున్నా గుహ మట్టుకు ఖాళీగా ఉంది. ఈ ఏకాంతవాసంలో ఉండే ఆయన ఎవరా అని ఆలోచిస్తూ నేను ఆ మంట దగ్గర కూర్చున్నాను. గుహలోకి ప్రవేశించే దారిలో పడుతున్న ఎండ మీద నా చూపు నిలిచింది. కేశవానంద, నువ్విక్కడున్నందుకు సంతోషం. ఈ మాటలు నా వెనుక నుంచి వినవచ్చాయి. నేను చటుక్కున వెనక్కి తిరిగి అదిరిపడ్డాను. బాబాజీని చూసి అప్రమత్తుణ్ణి అయ్యాను. ఆ మహాగురువులు గుహలో ఒక మూల భౌతిక రూపంలో సాక్షాత్కరించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన్ని దర్శించుకున్నందుకు అమితానందంతో మునిగి నేను ఆయన పవిత్ర పాదాల ముందు సాష్టాంగ ప్రణామం చేశాను.
నేనిక్కడికి పిలిచాను నిన్ను అంటూ చెప్పారు బాబాజీ. అంచేత నువ్వు దారి తప్పి నా తాత్కాలిక వసతి అయిన ఈ గుహకి రావడం జరిగింది. కిందటిసారి మనం కలుసుకొని చాలా కాలమైంది. మళ్ళీ మరోసారి నిన్ను పలకరించడం నాకు సంతోషం. ఆ అమర గురుదేవులు ఆధ్యాత్మికంగా నాకు ఉపకారం చేసే కొన్ని మాటలతో నన్ను దీవించి తర్వాత ఇలా అన్నారు. యోగానందకి నువ్వొక కబురు చెప్పాలి. ఇదంతా కేశవానంద గారు యోగానంద గారికి చెప్తున్నారు బాబాజీ దర్శనమైనది. యోగానందకి నువ్వొక కబురు చెప్పాలి. అతను భారతదేశాన్ని తిరిగి వచ్చినప్పుడు నిన్ను చూడ్డానికి వస్తాడు. అతని గురువుకు లాహిరీ శిష్యుల్లో ఇంకా బతికున్న వాళ్ళకి సంబంధించిన అనేక విషయాల్లో అతను మునిగి ఉంటాడు. అప్పుడు అతనితో చెప్పు. అతను నన్ను చూడాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఈసారి నేనతన్ని కలుసుకోనని, మరో సందర్భంలో కలుస్తానని చెప్పు. బాబాజీ పలికిన ఈ ఓదార్పుతో కూడిన హామీ కేశవానంద గారి నోట విని గాఢంగా చలించాను. నా గుండెలో ఉన్న మూగబాధ ఒకటి దీంతో తొలగిపోయింది. శ్రీ యుక్తేశ్వర్ గారు ముందే సూచించినట్లు బాబాజీ నాకు కుంభమేళాలో కనిపించనందుకు మరి నేను దిగులు పడలేదు. ఆశ్రమ అతిథులుగా ఒక రాత్రి అక్కడ గడిపి మర్నాడు మధ్యాహ్నం మేము కలకత్తాకు బయలుదేరాం. యమునా నది మీదున్న వంతెన మీదుగా కార్లలో ప్రయాణం చేస్తూ ఆకాశంలో సూర్యుడు నిప్పు రాజేసినట్లుగా, నిజంగా అగ్నిదేవుడి వన్నెల కొలిమిలాగున్న బృందావన ఆకాశరేఖ అద్భుత దృశ్యాల్ని కింద నిలకడగా ఉన్న నీళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా తిలకించి ఆనందించాం. యమునా తీర సైకతాలు బాలకృష్ణుడి స్మృతులలో పునీతమైనవి. ఆ దైవావతారమూర్తికి, ఆయన భక్తులకు ఎప్పటికీ ఉండే దివ్య ప్రేమకు ప్రతీకగా ఆయన ఇక్కడ ముగ్ధమాధుర్యంతో గోపికలతో లీలా వినోదాల్లో మునిగి తేలాడు. చాలామంది పాశ్చాత్య వ్యాఖ్యాతలు కృష్ణ భగవానుడి జీవితాన్ని అపార్థం చేసుకున్నారు. యమునా తీర సైకతాలు బాలకృష్ణుడి స్మృతులలో పునీతమైనవి. ఆ దైవావతారమూర్తికి, ఆయన భక్తులకు ఎప్పటికీ ఉండే దివ్య ప్రేమకు ప్రతీకగా ఆయన ఇక్కడ ముగ్ధ మాధుర్యంతో గోపికలతో లీలా వినోదాల్లో మునిగి తేలాడు. చాలామంది పాశ్చాత్య వ్యాఖ్యాతలు కృష్ణ భగవానుడి జీవితాన్ని అపార్థం చేసుకున్నారు. కేవల వాచ్యార్థ గ్రహణ పరుల్ని పవిత్ర గ్రంథంలోని అలంకారికాభివ్యక్తి కలవరపరుస్తూ ఉంటుంది. ఒక అనువాదకుడి రాతిలో వచ్చిన హాస్యాస్పదమైన తప్పు దీనికొక ఉదాహరణ. మధ్యయుగంలో జీవించిన రవిదాసు అనే చర్మకారుడు ఆత్మద్రష్ట అయిన సాధువు. ఆయనకు సంబంధించిన కథ ఇది. అతడు మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న ఆధ్యాత్మిక విభూతిని తన వృత్తికి సంబంధించిన సులువైన మాటలతోనే గానం చేశాడు. విశాల వినీలాకాశం నీడలో నివసిస్తాడు దేవుడు జన్మాంబరధారిగా. రవిదాసు కవితకు ఒక పాశ్చాత్య రచయిత రాసిన అనాలోచిత వాక్య విన్నప్పుడు నవ్వు ఆపుకోలేక ఎవరైనా పక్కకి తిరిగి నవ్వుకుంటారు. తర్వాత అతను ఒక గుడిసె వేసుకొని అందులో తాను చర్మంతో చేసిన ఒక బొమ్మ పెట్టుకొని పూజ చేయడం మొదలుపెట్టాడు అని రాశాడు. రవిదాసు మహానుభావుడైన కబీరుకు సోదర శిష్యుడు. రవిదాసు శిష్య శిఖామణుల్లో ఒకతే చిత్తోడ్ రాణి. ఆమె ఒకసారి తన గురువుగారి గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేసి చాలామంది బ్రాహ్మణుల్ని భోజనానికి పిలిచింది. కానీ వాళ్ళు చెప్పులు కుట్టే అంత్యజుడి పక్కన కూర్చొని తాము భోంచేయం అని అన్నారు. కానీ దర్జాగా దూరంగా మైలపడని అన్నం తినడానికి కూర్చునేటప్పటికీ ప్రతి ఒక్క బ్రాహ్మణుడికి పక్కన ఒక్కొక్క రవిదాసు కనిపించారు. ఈ సామూహిక దర్శనానుభవం వల్ల చిత్తోడ్లో విస్తృతంగా ఆధ్యాత్మిక పునరుద్ధరణ జరిగింది. మరికొన్నాళ్లకు మేము కలకత్తా చేరుకున్నాం. శ్రీ యుక్తేశ్వర్ గారిని చూడాలని తహతహలాడుతూ ఉండగా ఆయన శ్రీరాంపూర్ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు దక్షిణ దిశలో 300 మైళ్ళ దూరంలో ఉన్న పూరీలో ఉన్నారని విని నిరాశపడ్డాను. వెంటనే పూరీ రండి. ఈ టెలిగ్రామ్ మార్చి 8న అతుల్ చంద్ర రాయ్ చౌదరి ఇచ్చినది. ఈ సోదర శిష్యుడు గురుదేవుల కలకత్తా శిష్యుల్లో ఒకరు. ఆ వార్త చెవిన పడగానే దాంట్లో ఉన్న అంతరార్థానికి నేను వ్యసనపడి మోకరిల్లి మా గురుదేవుల ప్రాణం కాపాడమని దేవుడికి మొరపెట్టుకున్నాను. నాన్నగారి ఇంటి దగ్గర నుంచి రైలుకు బయలుదేరిపోతూ ఉండగా లోపలి నుంచి ఒక దివ్యవాణి పలికింది.
ఈ రాత్రి పూరి వెళ్ళకు. నీ ప్రార్థన మన్నించడానికి వీలు లేదు. ప్రభు గురుదేవుల ప్రాణం కాపాడమని పదే పదే నేను చేసే ప్రార్థనల్ని నువ్వు తిరస్కరించవలసి ఉంటుంది కనుక పూరీలో నాతో పెనుగులాటకు దిగడం నీకు ఇష్టం లేదు. అలాగైతే ఆయన నీ సంకల్పం మేరకే ఉత్తమ విధులు నిర్వహించడానికి వెళ్ళిపోవాలా? ఆంతరికమైన ఆదేశాన్ని తల ఒగ్గి ఆ రోజు రాత్రి పూరీ ప్రయాణం మానుకున్నాను. మర్నాడు సాయంత్రం బండికి బయలుదేరాను. దారిలో 7 గంటల వేళ నల్లటి సూక్ష్మ మేఘం ఒకటి ఆకాశాన్ని కమ్మింది. శ్రీ యుక్తేశ్వర్ గారు 1936 మార్చి 9న సరిగా అదే సమయంలో రాత్రి 7 గంటలకు మహాసమాధి చెందారు. 1936 మార్చి 9న సరిగా అదే సమయంలో రాత్రి 7 గంటలకు మహాసమాధి చెందారు. తర్వాత మా బండి గర్జన చేస్తూ పూరీ వైపు సాగుతూ ఉండగా నా ఎదుట శ్రీ యుక్తేశ్వర గారి రూపం దర్శనమిచ్చింది. గంభీర భంగిమలో కూర్చుని ఉన్నారాయన. 2 పక్కల 2 దీపాలున్నాయి. అయిపోయిందంతా అంటూ ప్రాధేయపూర్వకంగా చేతులు ఎత్తాను. ఆయన తల ఊపారు. తర్వాత మెల్లగా అదృశ్యమయ్యారు. మర్నాడు పొద్దున నేను పూరీ ప్లాట్ఫారం మీద నించుని అప్పటికీ అనుకున్నది జరగదని అనుకుంటూనే రవ్వంత ఆశ పెట్టుకుని వేలాడుతూ ఉండగా నాకు తెలియని వ్యక్తి ఎవరో నా దగ్గరకు వచ్చారు. మీ గురువుగారు పోయిన సంగతి విన్నారా? మరో మాట ఏమీ అనకుండా వెళ్ళిపోయాడాయన. ఆయన ఎవరో, నన్ను ఎక్కడ కలుసుకోవలసింది ఆయనకి ఎలా తెలిసిందో కనిపెట్టడానికి నేను ప్రయత్నించలేదు. మా గురుదేవులు ఆ దుర్వార్తను రకరకాలుగా నాకు అందించడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి గ్రహించి కొయ్యబారిపోయి నేను ప్లాట్ఫారం గోడ మీద వాలిపోయాను. తిరుగుబాటుతో కుతకుతలాడుతున్న నా అంతరంగం ఒక అగ్నిపర్వతంలా ఉంది. నేను పూరీ ఆశ్రమానికి చేరేసరికి దాదాపు స్పృహ తప్పి పడిపోయే స్థితిలో ఉన్నాను. గుండె చిక్కబట్టుకో, ప్రశాంతంగా ఉండు అంటూ పదే పదే మృదువుగా చెబుతూ వస్తుంది అంతర్వాణి. ఆశ్రమంలో గురుదేవుల భౌతిక గాయం ఉన్న గదిలో అడుగుపెట్టాను. ఊహించలేనంత సజీవంగా పద్మాసనంలో ఉంది ఆయన శరీరం. ఆరోగ్యం, సౌందర్యం ఉట్టిపడుతున్నాయి. చనిపోవడానికి కొన్నాళ్ల ముందు గురుదేవులకు కొద్దిగా జ్వరం వచ్చింది. కానీ ఆయన అనంతధామంలోకి ఆరోహించడానికి ముందు రోజున ఆయన శరీరానికి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. ప్రియమైన ఆయన దేహం వైపు నేను ఎన్నిసార్లు చూసినప్పటికీ దాంట్లోంచి ప్రాణం పోయిందని అనిపించేటట్లే లేదు. ఆయన చర్మం నున్నగా మెత్తగా ఉంది. ముఖంలో ప్రశాంతమైన దివ్యానందం వ్యక్తమవుతూ ఉంది. మార్మికమైన పిలుపు వచ్చిన సమయంలో ఆయన స్పృహతోనే దేహాన్ని విడిచిపెట్టారు. బెంగాల్ సింహం వెళ్ళిపోయింది అంటూ వాపోయాను. మార్చి 10న అంత్యక్రియలు జరిపాను. సన్యాసులకు విధించిన సనాతన పద్ధతి కర్మకాండ ప్రకారం శ్రీ యుక్తేశ్వర్ గారిని పూరీ ఆశ్రమం తోటలో సమాధి చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన శిష్యుల్లో దగ్గరలో ఉన్నవాళ్ళు, దూరాల్లో ఉన్నవాళ్ళు మేష సంక్రమణ సందర్భంగా గురుదేవులకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చారు. కలకత్తాలో ప్రముఖమైన అమృత బజార్ పత్రిక ఆయన బొమ్మ ఒకటి వేసి ఆయన గురించి ఇలా రాసింది. 81 సంవత్సరం వయసు గల శ్రీమత్స్వామి యుక్తేశ్వర్ గిరి మహారాజ్ మరణ భాండార కాండ మార్చి 21న పూరీలో జరిగింది. దీనికి చాలామంది శిష్యులు పూరీ వెళ్ళారు. భగవద్గీత వాఖ్యాతల్లో అగ్రేసరుల్లో ఒకరైన స్వామి మహారాజ్, కాశీలో ఉండే యోగిరాజ్ శ్రీ శ్యామాచరణ్ లాహిరి మహాశైల శిష్య శిఖామణి. స్వామి మహారాజ్ భారతదేశంలో అనేక యోగదా సత్సంగ కేంద్రాలకు వ్యవస్థాపకులు. అంతేకాకుండా ఆయన ప్రధాన శిష్యులైన స్వామి యోగానంద గారు పాశ్చాత్య దేశాలకు వ్యాప్తి చేసిన యోగ విద్య ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చినవారు. ఆయన మహాసముద్రాలు దాటి వెళ్లి భారతీయ మహామహుల సందేశాన్ని అమెరికాలో వ్యాప్తి చేయాలన్న స్ఫూర్తి స్వామి యోగానంద గారికి కలిగించినది శ్రీ యుక్తేశ్వర్ గారి భవిష్యత్ దృష్టి, గాఢానుభూతి. భగవద్గీతకు, ఇతర పవిత్ర గ్రంథాలకు శ్రీ యుక్తేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యానాలు ప్రాచ్య పాశ్చాత్య తత్వశాస్త్రాల మీద ఆయనకున్న అధికారానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. అంతేకాకుండా అవి తూర్పు దేశాలకు, పడమటి దేశాలకు మధ్య నెలకొనవలసిన ఏకత్వ సాధనకు మార్గనిర్దేశకంగా నిలుస్తాయి. అన్ని మత విశ్వాసాల ఏకత్వాన్ని నమ్మే శ్రీ యుక్తేశ్వర్ మహారాజ్ మతంలో శాస్త్రీయ దృష్టి పొందుపరచడానికి వివిధ తెగగల సంప్రదాయాల నాయకుల
సహకారంతో సాధుసభ స్థాపించారు. మరణ సమయంలో ఆయన సాధుసభ అధ్యక్ష స్థానానికి తమకు వారసులుగా స్వామి యోగానంద గారిని నియమించారు. అటువంటి మహాపురుషుల మరణం భారతదేశానికి తీరని లోటు. ఆయన సాన్నిహిత్యం పొందే అదృష్టం కలిగిన వారందరూ భారతదేశ సంస్కృతిలోని నిజమైన స్ఫూర్తికి ఆయనలో మూర్తీభవించిన సాధనను తమ అంతరంగాల్లో పొందుపరచుకుందురుగాక. నేను కలకత్తాకు తిరిగి వచ్చాను. పవిత్ర స్మృతులు గల శ్రీరాంపూర్ ఆశ్రమానికి అప్పుడే వెళ్ళగలనన్న విశ్వాసం లేనందువల్ల శ్రీరాంపూర్లో శ్రీ యుక్తేశ్వర్ గారి బాలశిష్యుడైన ప్రఫుల్లను పిలిపించి అతను రాంచీ విద్యాలయంలో చేరడానికి తగ్గ ఏర్పాట్లు చేశాను. మీరు అలహాబాద్ మేళాకు బయలుదేరిన పొద్దున గురుదేవులు రాతబల్ల మీద భారంగా వాలిపోయారు అని చెప్పాడు ప్రఫుల్ల. యోగానంద వెళ్ళిపోయాడు అంటూ విలపించారాయన. తరువాత నిగూఢంగా ఇలా అన్నారు. మరో పద్ధతిలో చెప్పాలతనికి. అప్పుడాయన గంటల తరబడి మౌనంగా కూర్చున్నారు. ఉపన్యాసాలతో, తరగతులతో, ఇంటర్వ్యూలతో, పాత స్నేహితుల్ని తిరిగి కలుసుకోవడంతో గడిచిపోయాయి ఆ రోజులు. పైకి నవ్వుతూ నిర్విరామమైన కార్యకలాపాల్లో మునిగి ఉన్న సర్వానుభూతి సైకత తటాల మధ్య అనేక సంవత్సరాల పాటు యథేచ్ఛగా ప్రవహిస్తూ వచ్చిన నా ఆనంద నది ఈ విషాద సంఘటన అనే వాగు కలవడం వల్ల కలుషితమైపోయింది. ఆ దివ్య ఋషి ఎక్కడికి వెళ్ళారు అంటూ నా అంతరంగ అఖాతాల్లోంచి నిశ్శబ్దంగా అరిచాను. సమాధానం లేదు. గురుదేవులు విశ్వప్రేమాస్పదుడైన పరమాత్మలో పూర్తిగా ఐక్యం కావడమే మంచిది అని నా మనసు నాకు నచ్చజెప్పింది. అమరలోకంలో ఆయన శాశ్వతంగా విరాజిల్లుచున్నాడు. ఆయన మరెన్నడూ పాత శ్రీరాంపూర్ భవనంలో నేను చూడలేకపోవచ్చు అని హృదయం విలిపించింది. ఇక మీదట ఆయన కలుసుకోవడానికి నీ స్నేహితుల్ని తీసుకువచ్చి ఇదిగో చూడండి భారతదేశ జ్ఞానావతారులు ఆయన అని సగర్వంగా చెప్పలేవు. మా బృందం జూన్ నెల తొలినాళ్లలో బొంబాయి నుంచి బయలుదేరి పాశ్చాత్య దేశాలకు వెళ్ళడానికి శ్రీరైట్ ఏర్పాట్లు చేశాడు. మే నెలలో కలకత్తాలో వీడ్కోలు విందులు ప్రసంగాలు జరిగిన తర్వాత 15 రోజులకు మిస్ బ్లెష్, శ్రీరైట్, నేను ఫోర్ట్ కారులో బొంబాయికి బయలుదేరాం. మేము అక్కడికి చేరిన తర్వాత ఓడ అధికారులు మా ప్రయాణం రద్దు చేసుకోమన్నారు. మా ఫోర్ట్ కారులో ఆ ఓడలో చోటు లేకపోవడమే దానికి కారణం. ఆ కారు మళ్ళీ మాకు యూరప్లో అవసరమవుతుంది. పర్వాలేదు అన్నాను శ్రీరైట్తో విషాదంగా. నేను మళ్ళీ ఒకసారి పూరీ వెళ్ళాలనుకుంటున్నాను అని మనసులో అలా అనుకున్నాను. మళ్ళీ ఒకసారి నా కన్నీళ్లు గురుదేవుల సమాధిని తడపాలి.